సంబంధించిన అభివృద్ధి విషయంలో వారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా మనం ఓపికతో కూర్చొని సభను దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేశారు. వారితో పాటు గౌరవ మంత్రులకి, గౌరవ శాసన సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, చైర్మన్లకి, మా అశేష జనవాహిని, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మన ప్రాంతానికి వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కారం చేయాలని వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండో విడత రైతు భరోసా నిధులను రిలీజ్ చేస్తా ఉన్న సందర్భంలో, రైతులకు సంబంధించి ఒక పండుగ చేసుకుంటున్న సందర్భంలో రైతు సోదరులందరూ కూడా ఉండాలని కోరుతూ మరొకసారి కృతజ్ఞతలు చేస్తాం. కాగితాల్లో కాదు, జీవితాల్లో మార్పు. ఇది ఆకర్షణీయ నినాదం కాదు, మన ఆనరబుల్ సీఎం గారి ఆచరణ విధానం. ఈ పండుగలో రైతుల గుండెల నిండా భరోసా నింపే సందర్భం. రైతు భరోసా నిధుల విడుదల. అసంఖ్యాకంగా విచ్చేసిన రైతులు, రైతు కుటుంబాల సభ్యులు, తల్లులు, చెల్లెలు అందరూ ఈ ఆనంద సందర్భాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు కొత్తగా రాజ్యసభ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తరుణంలో ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ, పెద్దలు బలరాం నాయక్ గారు వారికి కూడా స్వాగతం పలుకుతూ, మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. భూమినవానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాములన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలే. జై కాంగ్రెస్. గట్టిగా తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు ఎదరాలి. సరేనా? జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంతానికి మూడో తరం ప్రజాప్రతినిధిగా దేశంలోనే కీర్తిని గడించిన పివి నరసింహారావు గారు, ఆ తర్వాత కీర్తి శేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారు, వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు మూడో తరం సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకుడు, నా మిత్రుడు, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్